ఎన్నికల్లో రెబల్స్ గా పోటీలో నిలిచిన వారిని టీడీపీ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినందుకు సస్పెండ్ చేసింది. 6 రెబల్స్ పై సస్పెన్షన్ వేటు వేసింది టీడీపీ. అరకు నుంచి సివేరి అబ్రహం, విజయనగరం నుంచి మీసాల గీత, అమలాపురం నుంచి శ్యామ్ కుమార్, పోలవరం నుంచి సూర్యచంద్రరావు, ఉండి నియోజకవర్గం నుంచి శివరామరాజు, సత్యవేడు నుంచి జడ్డా రాజశేఖర్ను టీడీపీ సస్పెండ్ చేసింది. మరింత సమాచారంతో మా ప్రతినిధి రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారు. రవిచంద్, నిన్న మనం చూసామంటే నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ కావడంతో రెబల్స్ ను బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఫలితం లేకపోయినట్లుగా మనకు సమాచారం అందుతోంది. మొత్తం ఎంతమంది మీద యాక్షన్ తీసుకుంది టీడీపీ? ఫోన్ కట్ అయిపోయింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినందుకు మొత్తం 6 సస్పెన్షన్ వేటు వేసింది టీడీపీ. 6 రెబల్స్ ను పార్టీ నుంచే సస్పెండ్ చేసింది. ఇటు అరకు నుంచి సివేరి అబ్రహం, విజయనగరం నుంచి మీసాల గీత, అలాగే అమలాపురం నుంచి శ్యామ్ కుమార్, పోలవరం నుంచి సూర్యచంద్రరావు, ఉండి నుంచి శివరామరాజు, సత్యవేడు నుంచి జడ్డా రాజశేఖర్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. టీడీపీలో రెబల్స్ తోటి కొంత తలనొప్పిగా మారింది రెబల్స్ వ్యవహారం. దీంతో వారిని సస్పెండ్ చేసింది. నిన్న మనం చూసామంటే ఇటు నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ ఉంది. అయినప్పటికీ కూడా 6 రెబల్స్ ఎవరైతే బరిలో నిలిచారో, నామినేషన్లు దాఖలు చేశారో, వారి నామినేషన్లో ఉపసంహరించుకునేందుకు కూడా ఇటు టీడీపీ ప్రయత్నాలు చేసినప్పటికీ, వారితో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారు వెనక్కి తగ్గలేదు. వారు పోటీలో నిలవటంతో వారిపైన యాక్షన్ తీసుకుంది టీడీపీ. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్. హరీష, టీడీపీ రెబల్స్ వ్యవహారాన్ని పార్టీ సీరియస్ గా తీసుకుంది. నిన్న సాయంత్రం 3 గంటల వరకు కూడా నామినేషన్ల ఉపసంహరణకు సమయం ఉంది. అప్పటి వరకు కూడా పార్టీ నేతలంతా, సీనియర్ నేతలంతా రంగంలో దిగి ఎవరైతే రెబల్ గా పోటీ చేస్తున్నారో వారందరికీ నచ్చజెప్పి పార్టీ అధ్యక్షుడు సమాచారాన్ని వారికి అందజేశారు. మీ భవిష్యత్తుకి భరోసా కల్పిస్తున్నాం, పార్టీలో మీకు మంచి ఏదైతే భవిష్యత్తు ఉంటుందని చెప్పి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ చాలా మంది రెబల్స్ అయితే ససేమిరా అన్నారు, తాము పోటీ చేసి తీరుతామని రంగంలో నిలిచారు. వీరి వలన పార్టీ అభ్యర్థుల విజయ అవకాశాలకు ఇబ్బందికర పరిస్థితులు కూడా ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే పార్టీ హైకమాండ్ నిన్న అర్ధరాత్రి వారందరినీ కూడా సస్పెండ్ చేసింది. ముఖ్యంగా చూసుకుంటే విజయనగరం నుంచి మీసాల గీత ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే. ఆమె చాలా బలమైన అభ్యర్థి. ఇప్పటికే ఆమె గ్లాస్ సింబల్ను కూడా దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ మీసాల గీతను కూడా సస్పెండ్ చేశారు. సివేరు అబ్రహం అరకు అభ్యర్థిని కూడా సస్పెండ్ చేశారు. అదేవిధంగా మిడియం సూర్యచంద్రరావుని పోలవరంలో పోటీ చేస్తూ ఉన్నారు రెబల్ గా, అక్కడ జనసేన కేటాయించారు. ఆ టీడీపీ రెబల్ గా అక్కడ సూర్యచంద్రరావు పోటీ చేస్తున్నారు, ఆయన కూడా సస్పెండ్ చేశారు. ముఖ్యంగా ఉండి నియోజకవర్గం నుంచి త్రిబుల్ పోటీ చేస్తున్నారు పార్టీ అధికారిక అభ్యర్థిగా. కానీ రెబల్ గా శివరామరాజు అనే మాజీ ఎమ్మెల్యే అక్కడ పోటీ చేస్తున్నారు. పార్టీ పెద్దల నుంచి అనేక హామీలు ఇచ్చినప్పుడు కూడా ఆ శివరామరాజు పోటీ నుంచి వైదొలిగేందుకు నిరాకరించారు. ఆయన రేసులో ఉన్నారు, ఆయన కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అదేవిధంగా కావలి నియోజకవర్గంలో కూడా సుధాకర్ అనే పసుపులేటి సుధాకర్ అనే వ్యక్తి రెబల్ గా ఆయన రంగంలో నిలిచారు. ఈ నేపథ్యంలో అందరినీ సస్పెండ్ చేశారు. ఇప్పటికే పార్టీ అధిష్టాన వర్గం అనేక సార్లు నచ్చజెప్పినప్పటికీ కూడా రెబల్స్ దారికి రాలేదు. అందువల్ల వారు కూడా అభ్యర్థులుగా ఉన్నారు కాబట్టి సస్పెండ్ చేశారు. నిన్న అర్ధరాత్రి అచ్చెన్నాయుడు పేరుతో పత్రికా ప్రకటన విడుదల చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎవరిని సహించము, ఉపేక్షించమని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే జనసేన కావచ్చు, పలు చోట్ల బీజేపీ పోటీ చేసే ప్రాంతాల్లో కూడా ఆయా నియోజకవర్గాల్లో కూడా టీడీపీకి సంబంధించిన కొంతమంది నేతలు యాక్టివ్ గా లేరు అనే సమాచారం పార్టీ హైకమాండ్ కు వచ్చింది. వారికి కూడా పార్టీ నచ్చజెప్తుంది. కొంతమంది పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు ఉన్నారు, వారిని రంగంలో దింపారు. పార్టీ అధినేత వారందరితో కూడా మాట్లాడుతున్నారు. కొంతమందిని ఏదైతే యాక్టివ్ గా పనిచేయట్లేదో వారందరినీ పిలిపించి చంద్రబాబు కూడా ఎక్కడికక్కడ వారికి భవిష్యత్తుకి భరోసా కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరైనా సరే ఇప్పటికీ దారికి రాకపోతే వారిని కూడా సస్పెండ్ చేసే ఆలోచన అయితే టీడీపీ హైకమాండ్ అయితే చేస్తూ ఉంది. ఏదైతే నిన్న రాత్రి చేశారో వీరంతా కూడా చాలా బలంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిని పార్టీ ఎవరో కూడా వారికి సహకరించకూడదని చెప్పి కూడా పార్టీ అధిష్టాన వర్గం ఆదేశాలు జారీ చేసింది. ఏదైనా పార్టీ రెబల్స్ వ్యవహారం అయితే పార్టీ హైకమాండ్ చాలా సీరియస్ గా తీసుకుంది. హరీషా, థ్యాంక్ యూ రవిచంద్రన్.